పౌలు ఎందుకు చెప్తున్నాడంటే అన్యులకే సువార్త ప్రకటించాలని దేవుడు కోరుకున్నాడు. తెలుసా అండి? అపోస్తలుడైన పౌలుని దేవుడు ప్రత్యేకించి అన్యులకు సువార్త చేయడానికి ఎంపిక చేసుకున్నాడు. తెలుసా అండి? అన్యుల ద్వారా ఆయన ఎట్టి హింసలో ఎట్టి బాధలు అనిపించాలో ముందుగానే తెలియజేశాడు. అన్యులకే ప్రకటించాడు ఎక్కువగా. ఆలోచించేయండి. ఏదో విమర్శిస్తున్నారో ఏదో అనుకుంటున్నాం, కానీ రేపొద్దున ప్రభు దృష్టిలో నేను దోషిగా కాకుండా నా తీవ్రతను నేను వ్యక్తపరుస్తున్నాను. పౌలు కూడా అలాగే ఈ పత్రికల ద్వారా అంతే తీవ్రతగా వింటారా? ఆ, సరైన విధానంలో దేవుడి మెచ్చే విధానంలో ఉంటారో విమర్శించుకుంటే అలాంటి విమర్శ మా నాన్నగారు ఏళ్ల తరబడి పడి ఉంటారు. మా నాన్నగారు నన్ను కూడా అనుకుంటారా, ఈయన ఎప్పుడు ఎలాగ అంటారా అనుకుంటారా? నేను చెప్పడం దేవుడు నాకు ఇష్టమంటే దాన్ని బట్టి నేను బోధిస్తున్నాను, చెప్తున్నాను, సరిచేస్తున్నాను. వాక్యం తెలిసిన వాడిని కాబట్టి చెప్తున్నాను. లేదంటే నేను క్రిస్మస్ చేయలేం కదండి. ఎంతకంటే గొప్పగా చేద్దాం. వద్దు, అవన్నీ దేని పోలి ఉంటాయో దేన్ని అనుసరించి మనం చేస్తాము. ఎవరో ఈ సాంప్రదాయాన్ని, ఎవరో ఇలాంటి పోకడలను తీసుకొచ్చి క్రైస్తవ సంఘాలను పాడు చేస్తాం అంటే అపవాదిగానే ముందు వాడు ఎందుకు ఊరు వాడ మన క్రైస్తవ వీధుల్లో తిరగడం ఎందుకు? మనకు తెలుసు కదా. ఒక విషయం చెప్పాలి, అనాది కాలంలో గ్రంథం లేదు కాబట్టి కేవలం ధర్మశాస్త్ర గ్రంథం ఆనాటి యాజకుల దగ్గరే ఉండేది. ఈనాటి క్రైస్తవులకి బైబిల్ ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంది. అవునా? ప్రభు అడుగుతాడు ఖచ్చితంగా తీర్పు దినం రోజున, అదే నా నిబంధన మీ చేతిలో పెట్టానే, మీరు ఏం చేశారు? అసలు పాస్టర్ గారు తప్పు చెప్తే వాక్యము మీ చేతుల్లో నేను మీ చేతిలో నేను వాక్యాన్ని పెట్టాను కదా, మీరు చదవకుండా ఏం చేస్తున్నారు? ప్రభు పాస్టర్ గారు చెప్పారు నేను నడిచానంటే కుదరదండి. ఎందుకంటే ఆయన చేతిలో ఉంది. ఒకప్పుడు ధర్మశాస్త్రం అప్పుడు వాళ్ళ చేతిలో ఉండేది, ఇప్పుడు సేవకుని చేతిలో ఉంటుంది, విశ్వాసులందరి చేతిలోనూ బైబిల్ ఉంటుంది. ప్రభు అడిగినప్పుడు ప్రభు నాకు తెలియదు పాస్టర్ గారు చెప్పారు నేను అలా నడిచాను ప్రభు అంటే, నీ చేతుల్లో ఉంది కదా, ఆయన చెప్పింది నువ్వు తీసి చదివావా లేదా అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తారు సమాధానం? కొన్ని వేల భాషల్లో పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేశారండి. ప్రతి భాషలో ఉంది. అత్యధికమైన భాషలో ముద్రింపబడిన గ్రంథం ఏదైనా ఉందంటే ఒకే ఒక గ్రంథం, బైబిల్, దేవుని మహాగ్రంథం. మన చేతిలో పెడితే చదువుకోక బద్దకించి అందులో ఏముందో కూడా తెలుసుకోలేకపోతున్నాం ఈరోజు.